నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం శంకరపట్నం మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. अरे मामा भी हमारा भाई नहीं है, ये खतरा नहीं। 5,992 అంటే సుమారు 6,000 కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులో ఉన్న సభ్యులు కాక పాత రేషన్ కార్డులో కూడా మరి కొత్త వాళ్ళని చేర్పించడం జరిగింది. మొత్తము మానకొండూరు నియోజకవర్గంలో
కొత్తగా రేషన్ కార్డు వచ్చే వ్యక్తుల సంఖ్య 13,220 మందికి కొత్తగా రాసింది. అదేవిధంగా కావంపల్లి సత్యనారాయణ గారు నా ప్రియ మిత్రుడు, వారి ద్వారా మానకొండూరు నియోజకవర్గానికి ఇరిగేషన్ లో కానీ మరే విషయంలో అయినా ఈ మానకొండూరు నిధి వారెంబడి నేను తుమ్మల గారు పొన్నం ప్రభాకర్ గారు నిరంతరం ఉండి మీ కాన్స్టిట్యున్సీకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ డెవలప్మెంట్ చేస్తున్నారు. మీ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కానీ మరి కావంపల్లి సత్యనారాయణ గారికి అన్ని విధాలుగా మా సహాయ సహకారాలు మా అండదాలు ఉంటాయని చెప్పి చదువుకున్న వ్యక్తి, క్వాలిఫైడ్ డాక్టర్, నిరంతరం కష్టపడే వ్యక్తి మీ ఎమ్మెల్యేగా ఎంచుకోవడం మీ అదృష్టంగా నేను భావిస్తున్నా. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో కావంపల్లి సత్యనారాయణ ద్వారా ఈ మానకొండూరు నియోజకవర్గ ముఖ చిత్రం మారిపోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ మమ్మల్ని ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే గారికి మీ అందరికీ మా ధన్యవాదాలు, మా అభినందనలు, మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మౌనిక ఏం పేరు? పద్మ ఓకే, నువ్వు తీసుకో ఫోటో. ఏం పేరు? లావణ్య. లోకిని లక్ష్మి అమ్మ ఎక్కడ? లోకిని శాంత గారు, గిద్దమారి మౌలిక, మాచర్ల పద్మ. ఎమ్మెల్యే సత్యం గారు కోరినట్టుగా ఇందులో ఫ్లడ్ జనాలు పనుల విషయంలో మానకొండూరు కాన్స్టిట్యున్సీకి నీరు వచ్చే విధంగా మేము పనులు చేపట్టాలని ఇరిగేషన్ మంత్రిగా మీకు హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు కావంపల్లి సత్యనారాయణ గారు,